శ్రీ శ్రీ పట్టాలమ్మ నవదుర్గ ఆలయం అండి. ఇప్పుడు వచ్చేసి ఈ గుడి అయితే ఎక్కడ ఉందంటే నర్సీపట్నం పక్కన పాముల వాక అనే ఊర్లో అయితే ఉంది. ఇక్కడైతే డెకరేషన్ అయితే సూపర్ ఉందండి. ఫస్ట్ ఎంట్రింగ్ అయితే డెకరేషన్ అయితే పెట్టారు. కళ్యాణ మండపం కూడా ఇక్కడే ఉందండి. మన కళ్యాణ మండపం కూడా ఇక్కడే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అందుబాటులో పెళ్ళిళ్ళు కూడా ఉంటాయండి. నెక్స్ట్ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి పవన్ నెక్స్ట్ ఇదంతా డెకరేషన్. ఈ డెకరేషన్ అంతా చూడండి ఫస్ట్ వీడియోలో అనమాట. నెక్స్ట్ డెకరేషన్ పెట్టి ఇక్కడైతే శివుడు అయితే గుడి ఉందండి. ఇక్కడ శివాలయం అనమాట ఇది. స్టార్టింగ్ ఇది శివుడు అయితే ఉన్నారు. శివుడు అయితే చాలా మంది ఉన్నారు చూడండి. ఒకటి మొత్తం ఇదంతా. నెక్స్ట్ ఇక్కడైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది. బయట దీనికైతే ఇప్పుడు వచ్చేసి లోపల అయితే మనకి వెంకటేశ్వర ఆలయం అది. స్టార్టింగ్ అయితే డెకరేషన్ అయితే ఉంటుంది చూడండి. ఇప్పుడైతే ఇక్కడ శివాలయం గుడి కూడా ఉంది చూడండి. శివాలయం విగ్రహం కూడా భలే తయారు చేశారండి. నెక్స్ట్ వచ్చేసి బయటకి అయితే వచ్చాము. నెక్స్ట్ 2 వీధిలోకి వెళ్తాం. బయటకి అయితే వచ్చాము. ఇదంతా ఒకటే చూడండి. ఇక్కడైతే పెళ్లి మండపం ఉంటుంది. పెళ్లి మండపం కూడా ఉందండి. ఇదంతా పెళ్లి మండపం డెకరేషన్ ఇది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోపల గుడిలోకి అయితే ఇప్పుడు వెళ్తామండి. ఎంట్రెన్స్ అవుతున్నాం గుడిలోకి. గుడి ఎంట్రెయిన్ వెంటనే కాళ్ళు అయితే అక్కడ కడుక్కోవాలండి వాకింగ్. నెక్స్ట్ వచ్చేసి లోపలికి అయితే చూడండి. లోపల అయితే సూపర్గా ఉంది. తల్లిలు చూడండి మొత్తం అంతా అన్ని కలర్స్ ఉన్నాయండి. చూడండి సూపర్ ఉంది. దుర్గమ్మ ఉంది. నెక్స్ట్ కళాగుళ్ళు అయితే ఉన్నాయండి. ఒకే దగ్గర అయితే చాలా గుళ్ళు ఉన్నాయి. మీరు కూడా చూడాలనుకుంటే పావనవాక అనే ఊరికి వెళ్తే వెళ్ళండి. చూడండి ఇక్కడైతే మనకి నల్లమ్మ చూడండి. పట్టాలమ్మ ఆలయం అంటే ఇదేనండి. చూడండి పట్టాలమ్మ తల్లి చాలా చాలా విగ్రహం అండి. మీ పేరు కూడా ఉంటుంది విగ్రహం చూడండి. పట్టాలమ్మ తల్లి విగ్రహం అనమాట. ఇక్కడైతే అందరూ చాలా దైవంగా పూజిస్తారండి తల్లి దగ్గరికి వచ్చి. అనుకున్న పనులు అయితే అవుతాయని అనుకుంటారు. ఎప్పుడైనా వస్తే ఆదివారం రావాలండి గుడికి. ఖాళీగా ఉంటుంది. చూసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్నో వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ఆలయంలో అయితే స్పెషల్ అయితే చూడండి మొత్తం ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ ఇక్కడైతే మనకి దర్శనం అంతా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హంకాలం అనమాట. హంకాలం చూడండి. హంకాలం లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఉప్పు అయితే పెట్టుకెళ్ళాలండి మనకి. ఇక్కడైతే ఇంకా సూపర్ డెకరేషన్ చేశారు. ఇదంతా తల్లి చూడండి. తల్లి ఏ విధంగా పడుకొని డెకరేషన్లో ఏ విధంగా ఉందో. నెక్స్ట్ ఈ వీడియోలో డెకరేషన్ అంతా అయిపోయాక నేనైతే దర్శనం అంతా అయిపోయి వీడియో అయితే ఇలా తీశాను చూడండి. అందరూ ఈ వీడియో నచ్చితే అలాగే లైక్ చేసుకోండి. అలాగే మీరు వెళ్ళాలనుకుంటే నర్సీపట్నం పక్కన పాముల వాక అనే ఊర్లో అయితే వెళ్ళండి. చూసుకో.